పెదవి కొమ్మల పదము పువ్వుల పూజలొందవే శారదా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వరమై సదా పెదవి కొమ్మల పదము పువ్వుల పూజలొందవే శారదా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వరమై సదా చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర ఉత్తర కోస్తా మారుమూల దేరాసాం నీ జననం నరసింహమ్మను పేరుతోటి సాగే బాల్యం బంగారు ఛాయా ముద్దులొలికే మోమే చంద్రబింబం తల్లి వెనుకే అడుగులేస్తూ పల్లవించే తేజం చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర షణ్ముఖ స్వామిని సర్పం రూపున స్వప్నములో దర్శించి కళ్యాణి మాతకు కడ సంతానమై సంతసమే కలిగించి సాగర తీరం ఆడి పాడి విద్యాబుద్ధులు నేర్చి పని చదువు రెంటిలోన ప్రావీణ్యం సాధించి చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర విశ్వాసంతో శ్రమపడి ఎంతో బాధ్యతలే నెరవేర్చి దక్షిణాది యాత్రలకై ఇంట్లో పెట్టేవాడివి పేచి
పళని కపాలేశ్వర శబరిమల పలు క్షేత్రములే దర్శించి వాక్సిద్ధి మంత్రసిద్ధి జపతప దీక్ష జయించి చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర గంగాధర శిష్యుడవై కుంభక ప్రాణాయామం నేర్చి గాయత్రీ జపయోగ నిష్ఠతో తల్లిదండ్రుల సేవించి లోకహితమై దేహాలయమున సిద్ధ జ్యోతిని వెలిగించి ఐహిక సుఖ సంసారము విడిచి కాషాయము ధరించి చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర శాంత స్వరూప బ్రహ్మచారి స్వరూపానందేంద్ర చినముషిడీపురమందున వెలసిన దయానిధి ప్రణమిదే సత్య ప్రకాశ నిత్య నిర్మల జ్ఞాన జ్యోతి పావన రూపా భక్తుల దయగొని ముక్తి మార్గమున దీవెనతో నడిపించు చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర చల్లని చూపు చక్కని రూపు స్వరూపానందేంద్ర మానవ సేవే మాధవ సేవై సాగే వేదమునీంద్ర. నాగుల చవితి పర్వదినం. నాగుల చవితి అంటే పేదలకి, మధ్యతరగతి వారికి, పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ ఏది అంటే నాగుల చవితి. ఇలాంటి నాగుల చవితి నాడు భగవంతుడు నాకు ఈ జన్మ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. విశాఖ శ్రీ శారదాపీఠ ఒక పీఠాధిపతిగా సుదీర్ఘమైన నా జీవిత చరిత్రలో 21 సంవత్సరాలు దేవాలయ భూముల గురించి, దేవాలయ వ్యవస్థ గురించి, ఆగమాల గురించి, హిందూ ధర్మము గురించి, అలాగే మత మార్పిడుల గురించి అనేక విషయాలు మాట్లాడుతున్న ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే విశాఖ శ్రీ శారదా పీఠం. అలాంటి విశాఖ శ్రీ శారదా పీఠానికి పీఠాధిపతిగా నన్ను భగవంతుడు నియమించి ఈరోజు శారదమ్మ వారి యొక్క సాక్షిగా నా హృదయపు వెలవెలుపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పర్వదినం నాగుల చవితి నాడే
నా జన్మ ఆవిర్భవించడం అనేది అదృష్టంగా భావిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం ఈ శరీరం ఉన్నంత వరకు ధర్మ పోరాటం, సనాతన ధర్మ పరిరక్షణ, ఆది శంకరాచార్యులు చెప్పిన అద్వైత ప్రచారము చేసే శారీరక ఓపిక, మానసిక స్థైర్యం భగవంతుడు కలిగించాలి. ఇంతమంది నా శిష్యులు, అభిమానులు ఎంతోమంది శారదా అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి ఈరోజు ఒక పండుగలా జరిపించుకోవడం, భారతదేశం అంటే గురుస్థానమని నిరూపించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రజలకి అలాగే భక్తులకి యావత్తు భారతదేశానికి ముఖ్యంగా అన్ని కులాలు, వర్గాలు, జాతులు, మతాలు అని భేదం లేకుండా అందరికీ అన్నం పెడుతున్న రైతులకి, ఈ దేశాన్ని రక్షిస్తున్న జవాన్లకి అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు తెలుపుతూ భారతదేశమే కాకుండా ప్రతి రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రజానాయకులకి మంచి బుద్ధి కలిగించి ప్రజలు శ్రేయస్సు గురించి ఆలోచించాలని నా యొక్క మనోభావాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुदेवः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्योऽयं तस्मै श्री गुरवे नमः। चैतन्य शाश्वत शान्त व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीत तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्तिसमारूढ तत्त्वमाला विभूषितः मुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः।